హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్ మొత్తం కూడా చాలా రసవత్తరంగా అయితే జరిగింది. మనకైతే ఎంటర్టైన్మెంట్ చాలా అంటే చాలా బాగా నడిచింది. సో ఈరోజు బిగ్ బాస్ హౌస్లో హైలైట్స్ ఏంట్రయ్యా అంటే కనుక ఫస్ట్ టైం ఈ సీజన్లో లవ్ ట్రాక్ స్టార్ట్ అయిందని అనుకోవచ్చు. నిఖిల్కి అండ్ మరి కిరాక్ సీతకు నడుస్తుందా, యాస్మికి నడుస్తుందా, మధ్యలో మన సోనియాతో ఉంటుందా అన్నది ఒక పాయింట్ అయితే. రెండోది మణికంఠ అరుపులు కేకలు, సంచాలకుడిగా పాస్ అయినాడా ఫెయిల్ అయినాడా అన్నటువంటిది ఒకటి అయితే. అండ్ ఎస్మి సౌండ్ అంటే మామూలుగా లేదు. ఎక్కడ సోనియా సంచాలకుడిగా ఉన్నప్పుడు బీభత్సమైన సౌండ్ అయితే చేసింది. దానికి పెద్ద రచ్చ ధూమనం అన్నీ అయితే నడిచినాయి. అండ్ ఒకనొక టాస్క్లో నవీబ్ అండ్ పృథ్వీ వీళ్ళు ఎవరు కరెక్టు, పృథ్వీ వచ్చేసి రాంగ్ గేమ్ అండ్ ఫాల్ట్ గేమ్ అయితే ఆడినాడు అన్నటువంటిది బిగ్ బాస్ కూడా ఆర్డర్ మాట్లాడడం జరిగింది. అండ్ ఇంకా ఏంటంటే కనుక ఫిజికల్గా కొట్టుకోయేంత వరకు కూడా వాళ్ళు వెళ్ళినారు. అది కూడా ఒక హైలైట్గానే నిలిచింది. దెన్ ఇంకా మనం తీసుకుంటే నిఖిల్ కొంచెం స్మార్ట్ గేమ్ ఆడినాడు అని ఒక దాంట్లో అని అనుకోవచ్చు. అండ్ అండ్ కిరాక్ సీత సంచాలకుడిగా ఉండి కరెక్ట్ డెసిషన్ తీసుకుందా లేదా అన్నటువంటి విషయాలన్నిటి కూడా మనము ఇప్పుడు చర్చించుకుందాము. విపులంగా చర్చించుకుందాము. చాలా అంటే చాలా బాగా చర్చించుకోవచ్చు. సో కట్ చేస్తే నిన్న ఎవడు అభయ్ అండ్ సెల్ఫ్ నామినేషన్ చేసుకోవడంలో దానికి పిచ్చే క్లారిటీ అయితే ఇచ్చినాడు. బిగ్ బాస్ ఇచ్చినటువంటి ఒక ట్విస్ట్ ఏంటంటే ఇద్దరు చీఫ్గా ఉన్నారు కాబట్టి ఎవరు నామినేషన్ చేయొద్దు అన్నటువంటిది ఒక పాయింట్. ఆ పాయింట్లో బట్ ఒకరికే నేను వివరిస్తాను, ఇద్దరికి ఇవ్వలేను కాబట్టి మీలో మీరే సెల్ఫ్ నామినేషన్ చేసుకోమని వాళ్ళకే ఇచ్చినప్పుడు అక్కడ అబ్బాయి వచ్చేసి నేనే ఉంటాను, ఆల్రెడీ 3 times నువ్వు వెళ్ళేసి వచ్చావు కాబట్టి ఈసారి నేను ఉంటాను, నేనే సెల్ఫ్ నామినేషన్ అవుతానని సెల్ఫ్ నామినేషన్ అయినాడు. దానికి ఇక్కడ క్లారిటీ అయితే ఇచ్చినాడు. ఏం క్లారిటీ అంటే ఒకానొక టాస్క్లో నిఖిల్ నాకు వేవర్ ఇచ్చేసినాడు కాబట్టి నేను సెల్ఫ్ నామినేషన్ అయినాను అని వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆ గ్రూప్లో వాళ్ళకైతే అబ్బాయి ఒక క్లియర్ కట్గా ఇవ్వడం అయితే జరిగింది. దెన్ దాని తర్వాతనే ఇక్కడ సినిమా మొత్తం అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ మణికంఠ గుసగుసలు ఎవరితోటి అంటే సోనియాతోటి. సో మణికంఠ ఎప్పుడైనా కూడా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు నవ్వుకుంటూ అయితే మాట్లాడు, ఒక సీరియస్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే కనుక సోనియాతో. నేను స్ట్రాంగ్ కాబట్టే ఇంత దూరం వచ్చినాను, నన్ను ఎన్ని మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు అన్నటువంటిది యస్మి గురించి సోనియాకు కంప్లైంట్ ఇచ్చి నేను గొప్పవాడిని అన్నటువంటి క్లారిటీ తనకిస్తూ ఉన్నాడు. తను కూడా ఏమి తక్కువేం కాదు. సోనియా ఎప్పుడెప్పుడు పాయింట్ దొరుకుతుందో ఎప్పుడెప్పుడు మాట్లాడాలా అన్నటువంటి ఒక ధోరణితోటే యాస్మి గురించి వేరే లెవెల్లో మాట్లాడుకుంటూ ఒక డిస్కషన్ అయితే పోయింది. అక్కడ నేను కూడా చూసినాను, నీదే కరెక్టు అన్నటువంటి విషయాన్ని అయితే అయిపోయింది. సో దీని తర్వాత మళ్ళీ మణికంఠ వచ్చేసి యాస్మితోటి చాలా కూల్గా, యాస్మి వచ్చేసి ఏదో ముఖానికి పెయింట్ మేకప్ వేసుకుంటూ ఉంటుంది. వేసుకుంటూ చాలా క్యాజువల్గా మొత్తం మాట్లాడుతూనే ఉంటారు. అయినా కూడా నువ్వు చేసిన అంటే యాస్మి పాయింట్స్ చాలా కరెక్ట్గా ఉన్నాయి. నువ్వు ఇన్ని రోజులు నన్ను ఫ్రెండ్షిప్ చేసుకొని నన్ను ఏ విధంగా నామినేషన్ చేస్తావు అన్నటువంటి పాయింట్ మీదనే చాలా స్ట్రాంగ్గా ఉంది. నువ్వు ఫ్రెండ్ అనే వర్డ్ వాడకు, ఇంకా జీవితంలో ఫ్రెండ్కి ఇట్లా ఎవరు కూడా ద్రోహం చేయరు అన్నటువంటిది మాట్లాడుతూ ఉంటుంది. సో యాస్మి అక్కడ కరెక్టే. ఎందుకంటే మణికంఠ ఫస్ట్ విష్ణుప్రియను కూడా అలానే చేసినాడు. ఒక 3 days బాగా అబ్జర్వ్ చేసి తర్వాత విష్ణుప్రియను ఎక్కడ కొట్టాలో అక్కడ కొడితే విష్ణుప్రియ తేరుకోవడానికి చాలా టైం పట్టింది. సో ఇక్కడ చాలా ఫీల్ అయిపోతూ ఉంటే మనోడు ఏంట్రా అంటే కనుక నేను అది గేమ్ పరంగానే తీసుకున్నాను, మామూలుగా అయితే తీసుకోలేదు. తర్వాత మన ఫ్రెండ్స్ అన్నట్టు మళ్ళీ మాట్లాడినప్పుడు ఫ్రెండే కాదు నేను నామినేషన్ చేస్తూనే ఉంటాను అన్నటువంటి
విషయాన్ని మళ్ళీ ఒకసారి చెప్పింది. సో ఈ మధ్యలోనే మనోడికి ఏమైందో కానీ బ్యాక్ సైడ్ నుంచి ఒక హగ్ ఇచ్చేస్తాడన్నట్టు. హగ్ ఇచ్చేస్తే గనక ఇంకా వదిలిపెట్టు అని యాస్మి అయితే అంటది. సో మనోడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మళ్ళా రిటర్న్ వచ్చి అంటాడన్నట్టు. సో నాది ఏదైనా తప్పు ఉంటే కంపల్సరీ నువ్వు నామినేషన్ చెయ్యి అన్నటువంటి విషయాన్ని క్లియర్ కట్గా యాస్మికి అయితే చెప్తాడు. యాస్మి ఏమంటుంది అంటే కనుక నెవర్ నెవర్ తప్పు ఉన్నా తప్పు లేకున్నా ఈ సీజన్లో నీవు ఉన్నంత వరకు నేను నామినేషన్ చేస్తూనే ఉంటాను. నువ్వు ఫ్రెండ్షిప్ అనేది ఒకటి వాడుకొని నన్ను మోసం చేసినావు అన్నటువంటిది వాడుతుంది. మళ్ళీ వెనక్కి నుంచి పోయి మళ్ళీ హగ్ చేసుకొని మనోడు గట్టిగా సారీ అన్నట్టు చెప్తాడు. సారీ చెప్పేస్తాడు పాపం. సారీ చెప్పేస్తే కనుక నువ్వు ముందు తీ అని రిజెక్ట్ చేసేస్తుంది. రిజెక్ట్ చేస్తే ఆమె ముందే పెయిన్లో ఉంది, ఆమె ముందే బాధపడుతూ ఉంది. మనోడు పోయి వెనక నుంచి పోయి ఒక హగ్ చేసుకుంటే అది అన్కంఫర్టబుల్గా ఉన్నప్పుడు మనోడు పోయి చేసుకోవడం కరెక్ట్ కాదు. ఇది ఫస్ట్ పాయింట్. అయితే సెకండ్ పాయింట్, యాస్మి చాలా తెలివిగా వీడు మిస్బిహేవ్ చేస్తున్నాడు అన్నటువంటిది ఒక పోర్ట్రేట్ చేయడానికి నాకు ఇష్టం లేదు నువ్వు అన్నటువంటి మనోడు పోయేటోడు పోక మళ్ళీ అక్కడ ఒక డైలాగ్ అయితే వేస్తాడు. నేను ఇంత సీరియస్గా వచ్చి సారీ చెప్తుంటే కనుక దాన్ని రిజెక్ట్ చేస్తావా అన్నటువంటిది మళ్ళీ మాట్లాడతాడు. సో ఇక్కడనే ప్రాబ్లం అన్నది క్రియేట్ అవుతుంది. వాళ్ళకి ఇష్టం లేనప్పుడు నువ్వు పోయి హగ్ చేసుకొని మణికంఠ నువ్వు పోయి హగ్ చేసుకొని వాళ్ళు రిజెక్ట్ చేస్తాడని మళ్ళీ దాన్ని ఒక సౌండ్ తోటి చెప్తా ఉన్నావు చూడి, అది అందరికి కూడా ఒక నెగిటివ్ వేలో అయితే కనుక వెళ్ళిందని నేనైతే అనుకుంటా ఉన్నాను. సో అది అండ్ ఇంకొకటి అయితే కనుక మనకు డిఫరెంట్గా కనపడింది కిచెన్లో పృథ్వీ అండ్ కిరాక్ సీత ఇద్దరు కూడా అంటే కిరాక్ సీత కిచెన్లో ఉండి ఏదో పనులు చేసుకుంటూ ఉంటుంది. ఆల్ ఆఫ్ సడన్ అక్కడికైతే పృథ్వీ వచ్చేస్తాడు. సో పృథ్వీ చూడంగానే ఇద్దరు అంటే కిరాక్ సీత పృథ్వీ ఇద్దరు అట్లా ఒకళ్ళు చూసుకొని మరి ఏం జరిగిందో ఇద్దరు చాలా టైట్ హగ్గులు అయితే తీసుకుంటాడు. అది మితిమీరిపోయినటువంటి హగ్గులని అనొచ్చు. టైట్ హగ్ అది కూడా ఓకే తీసుకొని ఫస్ట్ పృథ్వీని ఇనిషియేషన్ తీసుకొని మనోడు మరి ఏ మిస్టేక్ చేసినాడో అంటే నామినేషన్ చేసేటప్పుడు కొంచెం మాట్లాడినాడు. సో దానికి సారీ చెప్తాడు. ఆ సారీని కూడా ప్రతి సారీగా కిరాక్ సీత కూడా సారీ అని చెప్పేసి ఇద్దరు కలిసిపోతారు. ఇట్ ఈస్ గుడ్ థింగ్ అన్నట్టు. అంటే ఏదైనా ఒక విషయము ఒక వేరే వేలో రాంగ్ అప్రోటికేట్ అయిపోతే అలా ఉండేదే హౌస్లో. ఇప్పుడు 12 మంది ఉన్నారు. ఈ 12 మందిలో కూడా గొడవలు లేకుండా ఉండాలి అంటే కనుక ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా కలిసిపోవడం అన్నది చాలా మంచి పని అనుకోవచ్చు. అట్లా వీళ్ళిద్దరు కూడా మంచిగా కలిసిపోవడానికి ఒక హగ్ తోటి ఏదైతే పెయిన్ ఉందో, ఏదైతే ఇద్దరి మధ్యలో ఒక నెగిటివ్ బాండ్ ఏర్పడుతుందో దాన్ని కట్ చేయడం అన్నది మంచి శుభశకనమే అని అనుకోవచ్చు. సో అది అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్. అండ్ రోజుకు మన కిరాక్ సీత అయితే కనుక కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చేసింది. ఇక మార్నింగ్ డ్యాన్స్ అయితే కనుక ఎరగదీసింది అన్నట్టు. అంటే జనరల్గా ఆ పిల్ల స్మైలు, ఆ పిల్ల జుట్టు, దానికి తోడు డ్యాన్స్, ఈ మూడు కూడా కలగలుపుకుంటే కనుక మార్నింగ్ డ్యాన్స్ అయితే సూపర్గా ఇరగొట్టింది అనొచ్చు. క్యూట్ స్మైల్ తోటి ఆ పిల్ల స్మైల్కి చాలామంది ఫ్యాన్స్ అయితే అవుతున్నారు ఇప్పుడు. చాలామంది ఫ్యాన్స్ అవుతున్నారు. మరి ముందు ఎట్లా ఉన్నదని తెలియదు. కిరాక్ సీత ఈజ్ రాక్ సీత అయిపోతుంది బయటకు వచ్చేసరికి. అండ్ ఇక్కడ విష్ణుప్రియ కొంచెం నోరు జారింది అని చెప్పొచ్చు. ఎవరితోటి పృథ్వీతోటి విష్ణుప్రియ డిస్కషన్ చేసుకుంటూ బై మిస్టేక్ ఎక్స్ కూడా నీలాగానే సేమ్ నీ యాటిట్యూడ్తోనే ఉంటాడు, తన యాటిట్యూడు నీ యాటిట్యూడు చాలా ఈక్వల్గా ఉన్నాయి, నాకు అదే కనపడతా ఉంది అన్నటువంటి చెప్తే పృథ్వీ మాత్రం నవ్వుకుంటూ ఉంటాడు. సో మనకి విష్ణుప్రియ ప్రీవియస్లో నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పుడు బ్రేకప్ అయిపోయింది, తర్వాత అనే క్వాలిటీస్ నీలో కనబడుతున్నాయని పృథ్వీకి అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ ఇండైరెక్ట్గా నాకు బ్రేకప్ అయిపోయింది అన్నటువంటిది జనాలకైతే క్లారిటీ అయితే ఇచ్చింది విష్ణుప్రియ. సో అది గైస్. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసరి పొట్టకూటి కోసం కోటి విద్యలు అనేటటువంటి ఒక ఇది
అండ్ దీంట్లో టాస్క్ 1 అన్నట్టు ఇది కూడా లగ్జరీ బడ్జెట్ కోసమే. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి లగ్జరీ బడ్జెట్ అయితే వస్తుంది. ఆ బడ్జెట్ కూడా ఏంట్రా అంటే గనక ఈ గేమ్స్లలో ఎవరైతే విన్ అవుతారో విన్ అయిన టీమ్ మీకు ఇష్టం వచ్చినటువంటి ఫుడ్ తినొచ్చు అన్నటువంటిది గేమ్. ఈసారి భలే మెలకబెట్టినాడు. ప్రతిదీ కూడా ఫుడ్తో కొడుతున్నాడు. ఫుడ్ అంటే సెంటిమెంటల్. ఈ సెంటిమెంటల్గా బాగా వర్కౌట్ అవుతుంది. ఈ ఈ టాస్క్లు పెట్టి మీరు కొట్టుకొని చావండి, మేము చూస్తూ ఉంటాము అన్నటువంటిది అయితే కనుక బాగుంది. సో ఫస్ట్ టాస్క్లో వచ్చేసి కిరాక్ సీత సంచాలకుడుగా ఉంటే ఆడడానికి వచ్చినటువంటిది పృథ్వీ అండ్ నవీబ్. సో గేమ్ పేరు ఏంటి అంటే కనుక ఫోటో పెట్టు గేమ్ కొట్టు అన్నటువంటిది. ఫోటో పెట్టు పడకుండా పెట్టు ఛాలెంజ్లో గెలువు అన్నటువంటిది. సో ఇక్కడ ఏంటి అంటే కనుక 2 స్టాండ్స్ పెట్టినారు. ఆ స్టాండ్స్ మధ్యలో ఫోటోలు పెట్టుకోవడానికి మంచిగా అలైన్మెంట్ అయితే చేసినారు. సో గేమ్ స్టార్ట్ అయింది. ఎవరి ఫోటోలు వాళ్ళు బాగానే పెట్టుకుంటా ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 3 ఫొటోస్ నవీబ్ పెట్టలేదు. ఇక్కడ మణికంఠ ఒక 6 or 8 పెట్టలేదు. సో ఇక్కడ యాక్చువల్లీ నవీబ్ వచ్చేసి ఫాస్ట్గా పెట్టేసి ముందే పెట్టబోతూ ఉంటే కనుక ఒక ఫోటో వచ్చేసి మనోది ఎవరిది అభయ్ ఫోటో వేరే దాంట్లో పెట్టాల్సి వస్తుంది. నవీబ్ పోయి అక్కడ ఆ ఫోటో పెడతాడు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది పృథ్వీ. పృథ్వీ అయితే కనుక చాలా అంటే చాలా డిఫరెంట్గా ఫాల్తు గేమ్ అయితే ఆడినాడు అన్నటువంటిది క్లియర్ కట్గా నడుస్తుంది. ఇది ఒకటే గేమే కాదు, ఆ మనిషి బిగ్ బాస్ వాళ్ళతోటి మాట్లాడుకొని రూల్స్ని ఎలా బ్రేక్ చేయాలి, ఎలా బ్రేక్ చేస్తే కనుక ఎలా హైలైట్ అవుతాము అన్నటువంటిది కూడా చాలా క్లియర్ కట్గా తెలిసినట్టుంది. సో అందుకు ప్రతి దాంట్లో కూడా ఒక డిఫరెంట్గా ఆడతాడు. అంటే ఎవరి గేమ్ వాళ్ళు చాలా ఫాస్ట్గా ఆడితే సరిపోతుంది బజార్ వచ్చేంత వరకు. అట్లా ఆడకుండా వేరే వాడిని చెడగొట్టాలి. ఎట్లా నేను ఓడిపోతాను కాబట్టి దాన్ని చెడగొట్టాలి. చెడగొడితే కనుక టైం కలిసి వస్తుంది, మేమే గెలుస్తాము అన్నటువంటిది చెప్తుంది. సో అక్కడ కిరాక్ సీత అడుస్తూనే ఉంది. ఇది ఫౌల్ గేమ్ ఆడుతూ ఉన్నారు, ఆడొద్దు అని. ఒకానొక సిచ్యువేషన్లో ఏమవుతుంది అంటే కనుక ఇద్దరు కొట్టుకునే స్థితికి అయిపోయి ఫిజికల్గా అవుతుంది. అందులో నవీబ్ని మనోడు పృథ్వీ నూకేస్తే డమ్ అని కింద పడతాడు. ఇంజూర్ అయితే కాలేదు కానీ ఒక పెద్ద ప్రాబ్లం అయితే అయ్యేటట్లయితే కనపడింది. సో నవీబ్ అది మనసులోనే పెట్టుకున్నాడు కానీ బయటికి పృథ్వీ చేసింది రాంగు అని గట్టిగా అయితే అరవలేదు. అది అక్కడ జరిగినటువంటిది. ఫైనల్గా కిరాక్ సీత పృథ్వీ టీంలో ఉన్నా కూడా పృథ్వీని డిస్క్వాలిఫై చేసి ఒక మంచి సంచాలకుడుగా అనిపించుకుంది. ఏం చేయడానికి ఏం లేదు, అక్కడ చాలా ఫిజికల్గా అయిపోతున్నాడు. పృథ్వీ చాలా ఫిజికల్గా అయిపోతున్నాడు కాబట్టి ఇంకా తప్పలేదు కాబట్టి అక్కడ ఆ డెసిషన్ అయితే తీసుకోవాల్సి వచ్చింది. కిరాక్ సీత రాక్ అని మరొకసారి అయితే వినిపించుకుంది అన్నట్టు. సో ఈ గేమ్ గురించి ఆ డిస్కషన్లలో నిఖిల్ అండ్ అభయ్ ఇద్దరు కూడా డిస్కషన్ చేస్తూ ఉన్నారు. ఏంద్రా అంటే కనుక పృథ్వీనే కొంచెం తప్పుగా ఆడినాడు. సో దాన్ని కన్సిడరేషన్ చేసుకోవాలి అంటే అభయ్ చెప్తున్నాడు అన్నట్టు పృథ్వీ కావాలని అక్కడ ఆడట్లేదు, ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో అది చేయవలసి వచ్చింది అన్నటువంటి చెప్తా ఉంటే నిఖిల్ కూడా కొంచెం అగ్రి చేసినట్టు అగ్రి చేయనట్టు అట్లు ఇట్లయితే ముఖం పెట్టినాడు. బట్ వాళ్ళిద్దరైతే క్లారిటీ అయితే తీసుకునేలాగా ఉన్నారు. దెన్ సైడ్కు ఇద్దరు సైంటిస్టులు అన్నట్టు వీళ్ళు సోనియా అండ్ ప్రేరణ వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు. సోనియా వచ్చేసి ఐడియాస్ ఇచ్చేస్తూ ఉంది. ఆమె ఐడియాస్ ఏ విధంగా ఉంటాయి, ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా చేసింటే బాగుండొచ్చు అన్నటువంటి ఐడియాలన్నీ కూడా ప్రేరణకైతే ఇచ్చేస్తూ ఉంది. సో ముందు ఇట్లా అట్లా అని చెప్పేసి అదేదో చాలా డిఫరెంట్గా ఇచ్చింది. అది జరిగింది. దెన్ తర్వాత వచ్చేసి ఇక్కడనే చాలా అంటే చాలా రసవత్తరమైనటువంటి మనము ఇంతవరకు బిగ్ బాస్ హౌస్లో చూడనటువంటిది మనం చూసేసినామన్నట్టు. సో ఏంట్రయ్యా అంటే కనుక అక్కడ కిరాక్ సీత, విష్ణుప్రియ, నిఖిల్ అండ్ నైనిక, మణికంఠ వీళ్ళు 5 మంది కూడా
కూర్చొని డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఏం డిస్కషన్ అంటే గనక మన విష్ణుప్రియనే స్టార్ట్ చేస్తుంది ఎవరితోటి, నిఖిల్ తోటి. నువ్వు ఎవరిని ఫ్లర్ట్ చేస్తున్నావు ఈ హౌస్లో అన్నటువంటిది. సో విష్ణుప్రియకే నేను నీతోనే కదా ఎక్కువ మాట్లాడేది అన్నటువంటి విషయాన్ని అయితే గనక చెప్తే వెనక అంత సీన్ లేదు, దొబ్బే అన్నట్టు చెప్పేస్తుంది. అక్కడ నవ్వులే వస్తాయి. దెన్ తర్వాత కిరాక్ సీత తోటి చెప్తాడన్నట్టు. కిరాక్ సీతతోటే కదా, అంటే కిరాక్ సీతనే అంటాడు, నేను నీతోటే కదా ఎక్కువ మాట్లాడేది, నీ హౌస్మేట్లో ఎవరు నాకు క్లోజ్ లేరు అన్నటువంటిది చెప్తే ఇమ్మీడియట్గా కిరాక్ సీత ఏముంటుంది అంటే కనుక, నువ్వు నాతో కాదు ఎక్కువ యస్మితోటి ఉంటావు అంటే, లేదు లేదు నేను అసలు అమ్మాయిని పట్టించుకోను అన్నటువంటిది అయితే చెప్తాడు. సో అక్కడ నైనిక అండ్ విష్ణుప్రియ ఇద్దరు అంటారు. సో యస్మినే పిలిచి అడిగితే బాగుంటుంది కదా అన్నటువంటిది మాట్లాడితే ఇమ్మీడియట్గా యస్మి అని కాల్ చేయగానే మరి ఏందో ఆ పిల్ల డిచ్చక రన్నింగ్ చేసుకుంటూ వచ్చి స్టాండ్ పైన అక్కడ నిలబడుతుంది. రా అని కూర్చోంటే డైరెక్ట్గా నిఖిల్ పక్కన అయితే కూర్చుంటుంది. సో నిఖిల్ పక్కన కూర్చున్నప్పుడు ఇక్కడ విష్ణుప్రియ అడుగుతుంది, సో మీరిద్దరు నిఖిల్ నిన్ను ఫ్లర్ట్ చేస్తున్నాడు కదా అన్నటువంటిది. అంటే అంత సినిమా లేదు అని అయితే చెప్తుంది. అంటే మనకు ప్రోమోలో డిఫరెంట్గా చూపించడం, ఇక్కడ లేదు అని చెప్తుంది. సో అలా చెప్పంగానే కిరాక్ సీత అంటది, ఎక్కువ నేను నీతోనే కనెక్ట్ అవుతున్నాను, నీతోనే కదా ఉన్నటువంటిది అన్నటువంటిది నిఖిల్కి అయితే చెప్పి తర్వాత యస్మిని అడుగుతుంది, ఎప్పుడు నీకెళ్ళి ఇట్లా కళ్ళతోటి ఫ్లట్టింగ్ చేయలేదా అన్నటువంటిది అడుగుతుంది. అడిగినప్పుడు అక్కడ దొరికిపోతుంది. యాస్మినే చెప్తుంది, నేను చాలాసార్లు ఈయనను ఫ్లట్టింగ్ చేసినాను, ఈయన కూడా నన్ను చాలాసార్లు ఫ్లట్టింగ్ చేసినాడు అన్నటువంటిది అయితే క్లియర్ కట్గా చెప్పేస్తుంది. చెప్పేసినప్పుడు అక్కడ నవ్వులు చాలా బీవచ్చం అన్నట్టు. దెన్ తర్వాత నిఖిల్ అంటారు, నిఖిల్ అండ్ కిరాక్ సీత మధ్యన సంథింగ్ ఏదో జరుగుతుంది అన్నటువంటిది అయితే కనుక అక్కడ క్లియర్ కట్గా నడుస్తుంది. సో అక్కడ ఏమవుతుంది అంటే నిఖిల్ అడుగుతాడు, నువ్వు నాకు అన్ని విషయాలు చెప్పలేదు అన్నటువంటిది అడుగుతాడు కిరాక్ సీతకి అడిగినప్పుడు కిరాక్ సీత అంటది, నువ్వేమన్నా నీ గేమ్ ప్లాన్ గురించి నాకు చెప్తున్నావా, నువ్వేం చెప్పలేదు కదా అని కిరాక్ సీత నిఖిల్ని అడుగుతుంది. నిఖిల్ ఏమంటాడు అంటే, నువ్వు అడగలేదు కదా అని. సో అక్కడే ఉన్నటువంటి అబ్బాయి అంటాడు, ఇవే కమ్యూనికేషన్ గ్యాప్, ఇవే మిస్కమ్యూనికేషన్ అన్నటువంటిది వాయిస్ వేసేసరికి ఫుల్ ఆఫ్ నవ్వులు పండుగలు. సో ఇదెల్లా చూస్తున్నటువంటి యస్మి ఏం జరుగుతుందంటే కనుక, ఇంకా నీ కంఫర్టే కదా, మీ ఇద్దరు ఓకే కదా, ఇంకా మీ ఇద్దరే ఫ్లట్టింగ్ చేసుకుంటారు కదా, మీ ఇద్దరే ఒకటే మింగిల్ అయిపోతున్నారు కదా, నేను ఎందుకు ఇక్కడ అన్నట్టు మళ్ళీ అక్కడ ఒక సీరియస్ ముఖం పెట్టుకొని అక్కడ నుంచి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ జరుగుతూ ఉంటే మరి ఇంకొక టాస్క్ అయితే వస్తుంది, సెకండ్ టాస్క్లో వచ్చేసి నత్త నడక నిదానంగా వెళ్ళి ఓ టాస్క్ చేయాలి. ఇందులో సంచాలకుడు వచ్చేసి ది గ్రేట్ మణికంఠ ఇక్కడ సంచాలకుడు. పార్టిసిపేషన్స్ వచ్చేసి ఒక టీంలో వచ్చేసి ఆదిత్య ఓం, ప్రేరణ, ఇంకొక టీంలో వచ్చేసి నిఖిల్ అండ్ సోనియా. ఇది కూడా చాలా బాగా ఉంది అన్నట్టు, చాలా అంటే చాలా. ఇది ఎక్కడనో మంచిగా మిలిటరీలో ఎక్కడనో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకైతే ఈ టాస్క్ చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ ఆ నలుగురు పార్టిసిపేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగా చేసినారు. మనం ఎప్పుడూ చూడలేదు ఇలాంటి టాస్క్ను, ఇలాంటి గేమ్ను. చాలా హార్డ్ టాస్క్ అన్నట్టు. అది అబ్బాయిలకైతే కొంచెం ఈజీగా ఉంటుంది, కానీ అమ్మాయిలు ఆడాలంటే కనుక ఒక సాహసం చేసినట్టే అనుకోవచ్చు. ఆ సాహసాన్ని చేసింది ఇద్దరు, ప్రేరణ చేసింది, సోనియా చేసింది. సో మనము దాంట్లోకి వెళ్తే కనుక ఒక డిఫరెంట్ డ్రెస్ అయితే ఇచ్చేసి ఒక లైన్ వేసేసి, ఈ లైన్లో క్యాబేజీ పెట్టి చేతులు వెనకకు పెట్టేసి ఓన్లీ హెడ్తోటే కొట్టుకుంటూ పోవాలి. అక్కడ టోటల్ 15 క్యాబేజెస్ అయితే పెట్టినారు. సో స్టార్ట్ చేసింది ఆదిత్య ఓం, నిఖిల్ స్టార్ట్ చేసినారు. సో ఇద్దరు కూడా చాలా బాగానే ఆడినారు. సో ప్రతిసారి కూడా నిఖిల్ టీం వాళ్ళు కొంచెం ముందుగా వేసుకుంటూ పోయినారు. సో అక్కడ టోటల్ 15 ఉన్నాయి. ఈ 15లో కూడా ఆల్రెడీ అంటే 15 అంటే 7 ఒకటి ఎక్స్ట్రా ఉండాలి. ఆల్రెడీ 8 వీళ్ళవి అయిపోయినాయి, ఎవరు నిఖిల్ టీంలో అయిపోయినాయి. సానియా చాలా బాగా ఆడింది. దెన్ ప్రేరణ కూడా ఆడుతూ ఉంది. ఆడేటప్పుడు ఏదో సంథింగ్
అంటే యాక్చువల్లీ గేమ్ ఎట్లా ఉండాలంటే బజర్ వచ్చేంత వరకు వీళ్ళు గేమ్ ఆడుతూనే ఉండాలి. అంటే ఆ 15 క్యాబేజ్లు అయిపోయినా కూడా మళ్ళీ తీసుకుపోయి పెడితే మళ్ళీ వాళ్ళు ఆడుకుంటూ బజర్ వచ్చేంత వరకు ఎవరు ఎక్కువ చేస్తే వాళ్ళదే విన్ అన్నట్టు ఉండాలి. కానీ కానీ ఈ మధ్యలోనే మణికంఠ సూపర్ ఇంటెలిజెన్స్ తోటి ఏం చేసినాడంటే ఆ 15 వరకు మాత్రమే క్లోజ్ అని చెప్పేసి నిఖిల్ టీంని విన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ ప్రేరణకి చాలా అంటే చాలా మండింది. చాలా అంటే చాలా మండింది. ఎందుకంటే ఆ పిల్ల చాలా కష్టపడింది కాబట్టి ఇంకా విజిల్ రాలేదు, సైరన్ మోగలేదు. మోగకముందే నువ్వు ఎట్లా డెసిషన్ తీసుకుంటావు అంటే తను చెప్పే క్లారిటీ ఏంటి అంటే కనుక ఆడ 15 మాత్రమే ఉన్నాయి, ఆ 15 అయిపోయేంత వరకే నేను కన్సిడర్ చేస్తాను అన్నటువంటిది చెప్తా ఉంది. తర్వాత ఎంత ప్రేరణ వాదించినా కూడా మనోడు వినట్లేదు. నేను సంచాలకుని మాటనే ఫైనల్ అన్నటువంటిది చాలా గట్టిగా స్ట్రాంగ్గా అయితే చెప్తూనే ఉన్నాడు, చెప్పేసినాడు కూడా. సో దానికి ప్రేరణ నేను ఐఎమ్ నాట్ అగ్రి అది కూడా ఇద్దరు మళ్ళీ సేమ్ టీమే. నేను అగ్రి కానే కాను. ఎందుకు అంటే కనుక నేను పెట్టుకున్న రూల్ వేరు, నాకు అర్థమైనది వేరు, నాకు అర్థమైన దాన్ని బట్టి నేను చేసినాను అన్నటువంటిది. అప్పుడు ప్రేరణ అంటది తొక్కల క్యాబేజీ, నీ తొక్కలో నువ్వు సంచాలకుడుగా ఫెయిల్ అని చెప్పేసి. సో అక్కడ చాలా హీట్ మూమెంట్ అంటే చెప్పడానికి రావట్లేదు, కానీ చాలా దారుణంగా గట్టిగా అరుచుకోవడం అయితే జరిగిపోయింది. సో ఇదే కంటిన్యూ అంటే ఆ లోపలికి వచ్చినా కూడా ఇదే కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఇక్కడ మళ్ళీ మణికంఠ కూడా పాపం పక్కన కూర్చొని ఒక్కోడు మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుకుంటాడు? ఇండైరెక్ట్గా ప్రజలతోటి మాట్లాడుకుంటున్నాడు. నేను ఇంత కరెక్ట్గా చేసినాను, నా హీరో ఇట్లా చేసినాడు, నేను అన్నీ చేసినా కూడా ఒక్కరు కూడా నన్ను పట్టించుకోలేదని అని ఏడుస్తూ ఉంటాడు. పాపం వీని ఏడుపును చూడలేక ప్రేరణ అక్కడికి డిచ్చక్క అని వచ్చి ఆడి చూసి దాన్ని ఓదార్చి వాడికి మంచిగా హగ్గులు ఇచ్చేసి సారీ చెప్పేస్తే మళ్ళీ ఆడు కూడా రిటర్న్ సారీ చెప్పేసి ఇద్దరు ఒక్కటైతే అయిపోయినారు. అక్కడితోటి ఆ గేమ్ క్లోజ్ గేమ్ సంబంధించింది. అండ్ థర్డ్ గేమ్ వచ్చేసి భలే ఉంది. బూరను కొట్టు ఛాలెంజ్ పట్టు అన్నటువంటిది. అంటే ఇక్కడ ఇద్దరు పోటీ రావడానికి ఇద్దరు వచ్చినారు, నిఖిల్ అండ్ అభయ్. సో ఇక్కడ సంచాలకుడుగా వచ్చేసి సోనియా. బిగ్ బాస్ ఎక్కడ పుల్లలు పెట్టాలి, ఎక్కడ గొడవలు పెట్టాలి, ఏం చేయాలి, రేటింగ్ ఎలా రావాలి, ఎవరిని సంచాలకుడుగా పెడితే బాగుంటుంది అన్నటువంటిది బాగా తెలుసు, మనకు బాగా అర్థమవుతూ ఉంది. సో ఇక్కడ మాత్రము రేటింగ్ ఈరోజు పీక్లోకి వెళ్ళిపోవడానికి కారణం ఎవరయ్యా అంటే కనుక సోనియా. సో ఇక్కడ అభయ్కి మొత్తం బెలూన్స్ అయితే అతికించినారు. అండ్ నిఖిల్కి కూడా బెలూన్స్ అయితే బాగానే అతికించినాడు. ఒక స్క్వేర్ లాంటిది ఒక కోర్ట్ అయితే కనుక కోర్టు పెట్టేసి కోర్టులో బెలూన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ద రూల్ ఏంట్రా అంటే కనుక మనిషికి ఎన్ని బెలూన్స్ ఉన్నాయో ఆ బెలూన్స్ను ఎదుటివాడు పగలగొట్టాలి. ఎన్ని ఎక్కువ మిగులుతాయో వాళ్ళు గెలిచినట్టు అన్నటువంటిది పెట్టినాడు. అండ్ బయట పడిన అంటే ఇది ఈ గేమ్ ఇవ్వడమే కన్ఫ్యూజన్లో, మళ్ళీ కోర్టు గీసినప్పుడు ఆ కోర్టులో ఉన్నంత వరకు మాత్రమే కన్సిడరేషన్ అయితే చేయాలి, అది కరెక్ట్. సో ఇక్కడ అంతా అంటే బాగా అంటే 2 రకాల రిజల్ట్ వచ్చేలాగా ప్రతి గేమ్ను కూడా ఫిక్స్ చేసి పెట్టినారు. అక్కడ ఆడేటోళ్ళు వాళ్ళ ఇంటెలిజెన్స్ని బట్టి సంచాలకుడు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటే కనుక దాని ప్రకారమే వెళ్ళాలి అన్నటువంటిది. అంటే ఎట్లనైనా కూడా అంటే బిగ్ బాస్ వీళ్ళని ఏ పాయింట్లో తిట్టాలా, ఏ పాయింట్లో పొగడాలా అన్నటువంటిది 2 రకాల అవి ముందే ఉన్నాయి. సో ఆ ముందు అట్లా పెట్టి గేమ్ని అయితే ఇవ్వడం జరిగింది. సో యాజ్ యూజువల్ సో 2 అంటే నాన్ స్టిక్ అంటే దెబ్బ తగలదు అన్నట్టు, ఎంత కొట్టినా కూడా. సో బెలూన్స్ అయితే పగులుతాయి. గేమ్ అయితే స్టార్ట్ అయింది. గేమ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే ఎవరిది నిఖిల్ది స్టిక్ విరిగిపోయింది. అండ్ అక్కడ సోనియా అరుస్తూనే ఉంది, స్టాప్ అయిన దగ్గర స్టిక్ విరిగిపోయింది. సో స్టిక్ విరిగిపోవడము అన్నది డిఫరెంట్. అది మంచిగా ఉందా లేదా అనేది ముందే చెక్ చేసుకోవాలి. మేబీ ఆ నాలెడ్జ్ ఎవరికి ఉండదు, చెక్ చేసుకోరు. స్టిక్ ఇరిగిపోయింది.
ఆయన కూడా మనోడు అభయ్ కొడుతూనే ఉన్నాడు. సో గేమ్ లైన్లోనే ఉంది. బై మిస్టేక్ బయటికి వెళ్తే మళ్ళీ కూడా లోపలికి వచ్చి ఆడాలి, ఆ కోర్టులోకి వచ్చి ఆడాలి అన్నటువంటిది. సో అభయ్ బయటనే ఉన్నాడు. సో ఇక్కడ సోనియా అరుస్తూ ఉంది. ఏమని అరుస్తూ ఉంది? అభయ్ యూ కమ్ ఇన్సైడ్, కమ్ ఇన్సైడ్, కమ్ ఇన్సైడ్ అని మొత్తుకుంటూనే ఉంది. ఎంత మొత్తుకున్నా కూడా మనోడు రావట్లేదు. రాకపోగా నా ఇష్టం నేను ఆడుతాను అన్నటువంటిది ఒక రాంగ్ వర్డ్ అయితే వేసినాడు అభయ్. ఇంకా దొరికింది పాయింట్. ఎవరికి? సోనియాకి ఆ పాయింట్ దొరికితే చాలు. సోనియాకి ఎక్కువ అవసరం లేదు. ఏదన్నా మైనర్గా ఒక పాయింట్ దొరికినా కూడా దాని మీద ఒక మాతలాగా ఎక్కి తాండవం చేసి ఎదుటివని మాట్లాడనీయకుండా చేసేటటువంటి టాలెంట్ హౌస్లో సోనియాకి ఉంది. దొరక్క సోనియాకి దొరికినాడు అభయ్. అయిపోయింది. మొత్తం 2 సార్లు ఈయన స్టిక్ విరిగిపోవడము, మొత్తం అయిపోవడము. అయితే అభయ్కి మాత్రం ఒక బెలూన్ అయితే ఉంది. సో కరెక్ట్గా సంచాలకుడు ఆలోచిస్తే కనుక బాడీకి ఎన్ని బెలూన్స్ ఉన్నాయో, ఎన్ని ఎక్కువ ఉన్నాయో అన్నటువంటిది. అంటే ఇక్కడ నిఖిల్కి 0 ఉన్నాయి, అభయ్కి 1 ఉంది. అభయ్ గెలవాలి. కానీ మన సోనియాకి ఈగో హట్ అయింది. ఎందుకు హట్ అయింది అంటే కనుక నేను కోర్టు లోపలికి రమ్మన్నా రాలేదు అన్నటువంటిది అయింది. కాబట్టి అన్ని డిసిషన్లు తీసుకొని నిఖిల్ని అయితే విన్ అయితే చేస్తుంది. దానికి ఇక్కడ ఆపోజిట్ టీంలో ఉన్నటువంటి యస్మికి అస్సలు నచ్చలేదు. పెద్ద ఫైట్, పెద్ద రాద్ధాంతము. అక్కడ ప్రేరణ కరెక్ట్గానే మాట్లాడుతుంది. ఈ విషయంలో యస్మి కూడా చాలా కరెక్ట్గానే మాట్లాడుతూ ఉంది. సో ఆ బెలూన్స్ బయట కోర్టు అవతల ఉన్నప్పుడు లోపలికి వెయ్యాల్సినటువంటి బాధ్యత సోనియాకు ఉంది. సోనియా వెయ్యలేదు. ముందు అయితే బాల్స్ వెయ్యలేదు. తర్వాత వాళ్ళు అలవడిచినప్పుడు అప్పుడు లోపల బాల్ చేసింది. అది కూడా వేరే కలర్ వేసింది. అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి యాస్మి అయితే కనుక చాలా అంటే చాలా అబ్జర్వేషన్ చేసింది. ఎంత చేసినా కూడా మన సోనియా పట్టుకున్న పాయింట్ అభయ్ నేను చెప్పినప్పుడు లోపలికి రాలేదు. బయటనే ఆడుతున్నారు. నేను చాలాసార్లు చెప్పినాను బయటనే ఆడుతున్నాను. ఎంత ఇంకా ఇక్కడ మణికంఠ కూడా మొత్తుకుంటున్నాడు. మర్రో సోనియా నువ్వు తప్పు చేసినావు, సోనియా నువ్వు తప్పు చేసినావు. ఎంత చెప్పినా సోనియా విన్నదు. సోనియా తన వాయిస్ తోటే ఇంకేమైంది? ఇంకా ఫైనల్గా మన యస్మి చేతిలో చాలా బీభత్సమైనటువంటి వర్డ్స్ అయితే వచ్చినాయి. అంటే ఒక ప్రియాంక, ఒక మోనిత, అంటే శోభా శెట్టి, ఒక మన ఎవరు అమర్, వీళ్ళందరూ కూడా యస్మిలో దూరిపోయి అంటే అనకూడని మాటలతోటి అంటే నోరు వెత్తకుండా కూడా చేసి ఒకానొక సిచ్యువేషన్లో కొంచెం రోత పుట్టిస్తున్నారు అన్నటువంటి సిచ్యువేషన్ కూడా క్రియేట్ చేయగలిగింది యస్మి అని అనుకోవచ్చు. సో ఇక్కడ యస్మి ఫైనల్గా సోనియాని అన్న మాటలు ఏంటి అంటే కనుక నీవు నీ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయి నువ్వు సంచాలకుడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు నిఖిల్ టీంకి అయితే విన్ అయితే ఇచ్చినావు. మరొకసారి అర్థమైపోయింది నువ్వు ఫేక్, నువ్వు సంచాలకుడుగా ఫెయిల్. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసినావు. నువ్వు ఫేక్. అసలు నువ్వు ఈ హౌస్లో ఉండడానికి అనర్హురాలివి, ఇలాంటిది ఉండకూడదు అన్నటువంటి స్టేట్మెంట్లు అయితే ఇచ్చింది. దానికి ఎంత సోనియా వాదించినా కూడా ఆ వాదనలో నిజం లేదు అన్నటువంటిది క్లియర్ కట్గా కనపడేలాగా అయితే అయింది గాయ్స్ ఇది. సో ఇన్ని రోజులకి మనకి మంచి ఎంటర్టైన్మెంట్ అయితే కనుక స్టార్ట్ అయింది అని అనుకోవచ్చు. సో ఈ ఎంటర్టైన్మెంట్ను చూసిన వాళ్ళు మీరు ఎంత ఎంజాయ్ చేసినారో అది కామెంట్ రూపంలో పెట్టండి. అయిపోయింది. మనకు అక్కడ ఎమోషనల్ అయితే అంతా చూపించినారు కానీ తర్వాత వాళ్ళు మళ్ళీ మింగిల్ అవుతారు, హగ్గులు ఇచ్చుకుంటారు, అన్ని ఇచ్చుకుంటారు. మనకైతే జబర్దస్త్ మించిన ఎంటర్టైన్మెంట్ని అయితే బిగ్ బాస్ అయితే చేస్తూ ఉంది ఈ సీజన్లో. సో బిగ్ బాస్కి ఒక హ్యాట్సప్ అయితే చెప్పుకోవచ్చు. సో మనము ఎందుకు చూస్తున్నాము బిగ్ బాస్ను అంటే కనుక బయట మనం చాలామందితోటి ట్రావెల్ చేస్తూ ఉంటాము. ఎవరి క్యారెక్టరు ఏ విధంగా మారుతుంటుందో మనకైతే అర్థం కాదు. సో అలాంటిది సెలబ్రిటీసే అంటే లోపల ఉన్నటువంటి సెలబ్రిటీస్తే వాళ్ళు ఎలా ఎమోషన్ అయితే ఎలా ఉంటుంది, వాళ్ళు కొట్టుకుంటుంటే ఎలా ఉంటుంది, వాళ్ళు ఫిజికల్గా హరాస్మెంట్ చేసుకుంటుంటే ఎలా ఉంటుంది, అంటే వాళ్ళ మూడ్స్ ఏ విధంగా సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ ఎలా మారుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ చేసుకొని మనకు అలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు మనం ఏ విధంగా ముందుకు సాగాలి అన్న దానికోసం మాత్రమే మనము ఈ బిగ్ బాస్ని చూసి ఎంతో కొంత నేర్చుకోవచ్చు.
సో అక్కడ 14 మంది కంటెస్టెంట్స్ ఉంటే మనము డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో 14 బుక్స్ చదివినట్టు. అంటే 14 బుక్స్ చదివితే మనకి ఎంత నాలెడ్జ్ వస్తుందో ఈ 14 మెంబర్స్ని అబ్జర్వ్ చేస్తే కనుక మనకి అంత నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ కోసమే మనం బిగ్ బాస్ చూడాలి, నాలెడ్జ్ తెచ్చుకోవాలి, మన నిజ జీవితంలో ఎదురవుతున్న సిచ్యువేషన్లకు తగ్గట్టు మనం మూవ్ అవ్వాలి అంటే బిగ్ బాస్ను చూడాలి. ఓకే గాయ్స్, సో ఈ రోజుది నెక్స్ట్ రేపటికి కూడా కంటిన్యూ అవుతుంది. రేపు కూడా సోనియా డిచ్చక్క అని సౌండ్ చేస్తూ ఉంది. ఆ సోనియా సౌండ్ మన హ్యాపీనెస్ ఉషా ఫసక్.